ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, ప్రతి సీను క్లైమాక్సే అన్నట్టుగా సాగుతోంది రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తు. కన్నడ హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ చుట్టూ బలంగా ఉచ్చు బిగుస్తోంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది? ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసు శాండిల్వుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మందిని అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్ పిటిషన్లో షాకింగ్ విషయాలు పొందుపరిచారు. మర్డర్ వ్యవహారంలో కథ, స్క్రీన్ ప్లే దర్శన్దే అన్నట్టుగా సంచలన విషయాలు బయటపెట్టారు. హత్యకు ప్లాన్ చేయడం దగ్గర నుంచి మృతదేహం మాయం చేయడం వరకు అన్నింటికీ కలిపి దర్శన్ దాదాపు 50 లక్షలు చెల్లించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో 30 లక్షలు ప్రదోష్ అలియాస్ పవన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. రేణుకాస్వామిని చిత్రదుర్గలో కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకురావడం నుంచి హత్య చేయడం వరకు అన్ని వ్యవహారాలు ప్రదోష్ చక్కబెట్టినట్టు రిమాండ్ కాపీలో పేర్కొన్నారు పోలీసులు. ఈ ప్రదోష్ ను ఇప్పటికే అరెస్టు చేశారు. కరెంట్ షాక్ తో పాటు తీవ్రంగా దాడి చేయడం వల్ల అంతర్గతంగా రక్తస్రావమై రేణుకాస్వామి మరణించినట్టు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు బెంగళూరు పోలీసులు. అతన్ని కట్టేసి కర్రలతో చితకబాదారని, ఆ తరువాత కరెంట్ షాక్ ఇచ్చారన్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. రేణుకాస్వామి శరీరంపై 15 తీవ్రమైన గాయాలున్నట్టు పోస్టుమార్టం నివేదిక ఇప్పటికే బయటపెట్టింది. మరోవైపు రేణుకాస్వామి హత్య అనంతరం నిందితులు పారేసిన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు ఫైర్, అత్యవసర సేవల సిబ్బంది సహాయాన్ని కోరారు పోలీసులు. నిందితుడు రాఘవేంద్ర ఫోన్లో రేణుకాస్వామిపై దాడి చేసేటప్పుడు వీడియో ఉందని అనుమానిస్తున్నారు. అందుకే ఫోన్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దర్శన్ భార్య విజయలక్ష్మిని విచారించారు. ఫార్మా కంపెనీలో పనిచేసే రేణుకాస్వామి దర్శన్ తూగదీపకు వీరాభిమాని. జూన్ 10న సుమనహళ్లి బ్రిడ్జ్ సమీపంలోని డ్రైనేజీలో శవమై తేలాడు. నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్టు రేణుకాస్వామిపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. పవిత్ర గౌడ, దర్శన్ క్లోజ్ ఫ్రెండ్స్. 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రేణుకాస్వామిపై దాడి చేసేలా దర్శన్ను పవిత్ర గౌడ ఉసిగొల్పిందని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. రేణుకాస్వామిపై తొలుత దాడి చేసింది కూడా ఆమెనని చెబుతున్నారు. గురువారంతో దర్శన్ కస్టడీ ముగుస్తోంది. విచారణ పూర్తి కానందున కోర్టులో హాజరుపరిచి కస్టడీ పొడిగించాలని కోరనున్నారు బెంగళూరు పోలీసులు. అయితే దర్శన్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే అభిమాని హత్య కేసులో ఇరుక్కున్న దర్శన్ అరెస్ట్ అయి జైలు పాలయ్యారు. తాజాగా దర్శన్ మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే ఈ ఆత్మహత్య కూడా బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్లో జరగడం కలకలం రేపుతోంది. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ స్టార్ దర్శన్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. ఆయన దగ్గర పనిచేస్తున్న మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నటి పవిత్ర గౌడ్ కు అసభ్య సందేశాలు పంపినందుకు రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేశారనే ఆరోపణలపై దర్శన్, తూగుదీప అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ కేసు కన్నడ నాట సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్ లో మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మేనేజర్ మృతదేహంతో పాటు ఓ సూసైడ్ నోట్, ఓ వీడియో సందేశాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. పోలీసులు ఇప్పటికే దర్శన్, పవిత్ర గౌడ్ సహా 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రేణుకాస్వామి హత్య జరిగిన రోజు పబ్లో దర్శన్ పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అనంతరం నేరుగా రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి గోడౌన్ కు వెళ్లినట్లుగా సమాచారం. రేణుకాస్వామి హత్య తర్వాత నిందితుల్లో 3 బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లో ఉన్న రిలయన్స్ ట్రెండ్ కు వెళ్లి దుస్తులు మార్చుకున్నట్లుగా తెలిసింది. ఆ 3ని పోలీసులు రిలయన్స్ ట్రెండ్స్ కు తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్లుగా సమాచారం. హత్య తర్వాత రేణుకాస్వామి దగ్గర ఉన్న బంగారు గొలుసు, పర్సును నిందితులు ఎత్తుకువెళ్లగా తాజాగా పోలీసులు వాటిని గుర్తించారు. చిత్రదుర్గలో నిందితుడు రాఘవేంద్ర నివాసంలో వీటిని స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన రోజు దర్శన్ తో పాటు ఉన్న కన్నడ నటుడు, కమీడియన్ చిక్కన్న పోలీసుల విచారణకు హాజరయ్యారు. దర్శన్ భోజనానికి పిలిస్తే తాను రాజరాజేశ్వరి నగర్ లో ఉన్న స్టోనీ బ్రూక్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లినట్టుగా చిక్కన్న తెలిపారు. దీనిపై ప్రశ్నలు అడిగేందుకు తనను పోలీసులు పిలిచారని చెప్పారు. విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరించారని, ఇంతకన్నా ఎక్కువ సమాచారం ఇవ్వలేనని చెప్పారు. విచారణకు హాజరైన చిక్కన్న కస్టడీలో ఉన్న దర్శన్ ను పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం స్టోనీ బ్రూక్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ కు తీసుకువెళ్లారు. అనంతరం చిక్కన్న, దర్శన్ తో పాటు 6 నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దర్శన్ ను మైసూర్ కూడా తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేణుకాస్వామి హత్య తర్వాత దర్శన్ షూటింగ్ నిమిత్తం మైసూరుకు వెళ్లి అక్కడ ఓ ప్రైవేట్ హోటల్లో బస చేశాడు. అక్కడే అరెస్ట్ కాకుండా పోలీసులను ఒప్పించేందుకు దర్శన్
ప్రయత్నించాడని సమాచారం.